ఒక సామ్రాజ్యం తన విజయానికి శిఖరాగ్రంలో ఉన్నప్పుడు తనను తానే ఎందుకు నాశనం చేసుకుంటోంది? రికార్డు స్థాయిలో లాభాలు, అప్పులేని భవిష్యత్తు అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఒక రాజు తన ఖడ్గాన్ని తీసుకుని తన రాజ్యాన్ని 2 ముక్కలుగా ఎందుకు నరుకుతాడు? ఇది కేవలం టాటా మోటార్స్ కథ కాదు. ఇది ఒక వ్యూహాత్మకమైన జూదం, ఒక యుద్ధం. కాని అసలు గేమ్ ఇంకా మొదలు కాలేదు. ఆలోచించండి, 48,000 కోట్ల అప్పుల పాతాళం నుంచి ఏకంగా 28,000 కోట్ల లాభాల శిఖరానికి. ఇది టాటా మోటార్స్ యొక్క పునరుత్థానం. అంటే ఇక విజయోత్సవాలు జరుపుకోవాలి. కాని వాళ్లు చేసింది వేరు. తమ సామ్రాజ్యం గుండెల్లోనే కత్తిదించారు. తమను తామే 2గా చీల్చుకున్నారు. మరిది ఆత్మహత్య లేకపోతే ఒక మాస్టర్ ప్లానా? దీని వెనుక ఉన్న ఆ కనిపించని శత్రువు ఎవరు? ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక కనిపించని శత్రువు ఉంటాడు. టాటా మోటార్స్ విషయంలో ఆ శత్రువు పేరు కాంగ్లోమరేట్ డిస్కౌంట్. గమనించండి, ఇది కేవలం ఒక ఫైనాన్షియల్ టర్మ్ కాదు. ఇది ఒక ఉచ్చు. ఎన్నో వ్యాపారాల విలువను నిశ్శబ్దంగా తినేసే ఒక శాపం. దీన్ని అర్థం చేసుకోకపోతే సాధించిన విజయమే ఒక బలహీనతగా మారిపోతుంది. ఈ శత్రువును అర్థం చేసుకోవాలంటే మనం మొదట పీఈ రేషియో అనే ఆయుధాన్ని తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇదొక వ్యాపారం యొక్క భవిష్యత్తును కొలిచే ప్రమాణం. ఉదాహరణకు, ఒక ఛాయ్ దుకాణం సంవత్సరానికి 1,00,000 సంపాదిస్తోందనుకుందాం. దాని భవిష్యత్తును బట్టి మార్కెట్ దానికి 10 లక్షలు అంటే 10x పీఈ లేదా 15 లక్షలు అంటే 15x పీఈ చెల్లించడానికి సిద్ధపడుతోంది. అంటే ఒక వ్యాపారం విలువ దాని ప్రస్తుత లాభాలలో లేదు, దాని భవిష్యత్తు వృద్ధి కథనంలో ఉంది. ఆ కథని ఎంత బలంగా చెబితే పీఈ అంత ఎక్కువగా ఉంటుంది. కాని ఆ కథనంలో స్పష్టత లేకపోతే ఏమవుతుంది? చూడండి, ఒకవైపు ఒక తాబేలు ఉంది, స్థిరమైనది, నమ్మకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. దీనికి మార్కెట్ ఒక 12x పీఏ ఇస్తుంది. మరోవైపు ఒక చిరుతపులి, వేగవంతమైనది, రిస్క్తో కూడిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్. దీనికేకంగా 30x పీఏ ఇస్తారు. ఈ రెండింటి స్వభావాలు పూర్తిగా భిన్నం. వాటి మార్గాలు వేరు, వాటి గమ్యాలు కూడా వేరు. ఇప్పుడు చూడండి అస్సలైన మాయ. ఈ తాబేలుని, చిరుతపులిని ఒకే పంజరంలో బంధిస్తే ఏమవుతుంది? ఇన్వెస్టర్ల మెదడులో ఒక్కటే గందరగోళం. ఇది తాబేలా లేక చిరుతపులా? ఈ అయోమయంలో వాళ్లు రెండింటికీ తక్కువ విలువ కడతారు. ఫలితం 300 కోట్ల విలువ గాలిలో కలిసిపోయింది. ఇది చాలామందికి తెలియని పాయింట్. వ్యాపారంలో స్పష్టత లేకపోతే మార్కెట్ శిక్షిస్తుంది. విలువను మన చేతులతో మనమే తగ్గించుకున్నట్టవుతుంది. ఇదే కాంగ్లోమరేట్ డిస్కౌంట్ అనే ఉచ్చు. మరి ఈ ఉచ్చులో టాటా మోటార్స్ ఎలా చిక్కుకుంది? ఎంత నష్టపోయింది? టాటా మోటార్స్ కూడా సరిగ్గా ఇదే ఉచ్చులో చిక్కుకుంది. కాని వాళ్ల నష్టం 300 కోట్లు కాదు, అది 1000 కోట్లల్లో ఉంది. టాటా మోటార్స్ అనే ఒకే శరీరంలో 2 ఆత్మలు నివసించాయి. ఒకటి కమర్షియల్ వాహనాల రూపంలో ఒక పాత, నమ్మకమైన యోధుడు. దీనికి మార్కెట్ 15x పీఈ ఇచ్చేది. రెండవది ప్యాసింజర్ మరియు ఈవీ వాహనాల రూపంలో ఒక యువ, దూకుడు స్వభావం ఉన్న ఆవిష్కర్త. దీనికి 35x పీఈ దాకా వచ్చేది. ఈ ఇద్దర్నీ ఒకే శరీరంలో బంధించడమే అతిపెద్ద పొరపాటు. ఈ అంతర్గత యుద్ధం యొక్క మూల్యం ఎంతో తెలుసా? ఏకంగా 42,500 కోట్ల రూపాయలు. కేవలం గందరగోళం సృష్టించినందుకు మార్కెట్ విధించిన శిక్ష ఇది. గమనించండి, ఇది కేవలం అకౌంటింగ్ నష్టం కాదు, ఇది కోల్పోయిన అవకాశం. ఈ డబ్బుతో కంపెనీ కొత్త ఫ్యాక్టరీలు కట్టొచ్చు, R&Dలో పెట్టుబడి పెట్టొచ్చు, లేదా పోటీదారులను కూడా కొనుగోలు చేయొచ్చు. అంటే స్పష్టత లేకపోవడం ఎంత ఖరీదైనదో ఇప్పుడు అర్థమవుతోంది. మరింత పెద్ద నష్టాన్ని చూస్తూ టాటా ఊరుకుందా లేక ప్రతిదాడి చేసిందా? ఈ కనిపించని శత్రువుపై టాటా ఒక సాహసోపేతమైన ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడ పేరే డీమర్జర్. ఈ ఒకే ఒక్క అస్త్రంతో 3 సమస్యలను ఛేదించాలని నిర్ణయించుకుంది. టాటాను బంధించిన ఆ 3 శాపాలు ఇవే. మొదటిది కన్ఫ్యూషన్ ట్యాక్స్, స్పష్టత లేనందుకు ఇన్వెస్టర్లు విధించే పన్ను. రెండోవది రాంగ్ ఇన్వెస్టర్ ప్రాబ్లం, స్థిరత్వం కోరుకునేవారు, రిస్క్ తీసుకునేవారు ఇద్దరు కూడా దూరంగా ఉంటారు. మూడవది మరియు ముఖ్యమైనది అపనమ్మకం, ఒక వ్యాపారం లాభాలను ఇంకో వ్యాపారం మింగేస్తుందనే భయం. ఈ 3 శాపాలను ఒకే దెబ్బతో విరగ్గొట్టే అస్త్రమే డీమర్జర్. కంపెనీని 2గా చీల్చడం ద్వారా ప్రతి ఆత్మకు దాని సొంత శరీరాన్ని ఇచ్చారు. ఇప్పుడు ప్రతి వ్యాపారానికి స్పష్టత ఉంది, దానికి తగ్గ సరైన ఇన్వెస్టర్లు వస్తారు, నమ్మకం ఏర్పడుతుంది. ఇక్కడే నిజమైన వ్యూహం దాగి ఉంది. ఇది విభజన కాదు, ఇది శక్తిని కేంద్రీకరించడం. ప్రతి వ్యాపారానికి దాని పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి స్వేచ్ఛనివ్వడం. కాని
ఈ వ్యూహం కేవలం రక్షణ కోసం కాదు, ఇది దాడి కోసం కూడా. అధిక వాల్యుయేషన్ అనేది అహంకారం కాదు, అది ఒక శక్తివంతమైన ఆయుధం. ఒకవేళ ఈ డీమెర్జర్ విజయవంతమైతే కంపెనీకి 3 కొత్త శక్తులు లభిస్తాయి. 1 చౌకగా డబ్బును ఆకర్షించే శక్తి, 2 ఎక్కువ అప్పును నియంత్రించే శక్తి, 3 పోటీదారులను సులభంగా స్వాధీనం చేసుకునే శక్తి. వీటిని వివరంగా చూద్దాం. అధిక వాల్యుయేషన్ ఉంటే తక్కువ వాటాను అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. షేర్లను తాకట్టు పెట్టి ఎక్కువ రుణం పొందవచ్చు. కొత్త కంపెనీలను కొనడానికి డబ్బుకు బదులుగా విలువైన షేర్లను కరెన్సీగా కూడా వాడవచ్చు. ఈ విషయం గమనిస్తే వ్యాపార మార్గంపై ఒక కొత్త ఆలోచన రావచ్చు. వాల్యుయేషన్ అనేది ఎదుగుదలకు ఇంధనం లాంటిది, కాని ప్రతి ఆయుధానికి 2 వైపులా పదునుంటుంది. కాని గుర్తుంచుకోవాలి, ప్రతి గొప్ప వ్యూహంలోనూ ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ డీమర్జర్ అనే కత్తితో ప్రయోజనాలు ఉన్నట్టే అది గాయపరిచే ప్రమాదం కూడా అంతే ఉంది. ఇప్పుడు 3 కొత్త ప్రమాదాలు పొంచి ఉన్నాయి. 1 నిర్వహణ భారం, అంటే 2 కంపెనీలను నడపడానికి ఖర్చులు రెట్టింపు. 2 విరిగిన వారధి, అంటే ఒక వ్యాపారం కష్టాల్లో ఉంటే ఇంకో వ్యాపారం నుండి సహాయం అందడం చాలా కష్టం. 3 విఫలమయ్యే అవకాశం, ఎందుకంటే చరిత్రలో ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ విజయవంతం అవలేదు. ఒకప్పుడు కమర్షియల్ విభాగం సంక్షోభంలో ఉంటే సిఎఫ్ఓ ఒక్క ఫోన్ కాల్తో 5,000 కోట్లను ప్యాసింజర్ విభాగం నుండి బదిలీ చేయగలరు. కానీ ఇప్పుడు బోర్డు మీటింగ్సు, చట్టపరమైన ఆమోదాలు, ఈ ప్రక్రియకు వారాలు పడుతుంది. సంక్షోభ సమయంలో ప్రతిక్షణం విలువైంది. ఈ ఆలస్యం ప్రాణాంతకం కావచ్చు. అంటే వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోవడం ఒక పెద్ద రిస్క్. చరిత్ర మనకు 2 భిన్నమైన కథలు చెబుతోంది. ఈబే నుండి విడిపోయిన పేపాల్ ఆకాశాన్ని తాకింది. కాని 2005లో రిలయన్స్ సామ్రాజ్యం విడిపోయినప్పుడు ఒక సోదరుడు విజయం సాధిస్తే మరొకరు పతనమయ్యారు. కాబట్టి ఈ కత్తితో విజయం సాధిస్తారా లేదా వినాశనం కొని తెచ్చుకుంటారా అనేది పూర్తిగా నాయకత్వంపైనే ఆధారపడుంటుంది. ఈ మొత్తం యుద్ధం నుండి మనం నేర్చుకోవాల్సిన 3 పాఠాలు. 1 స్పష్టతే శక్తి. ఇన్వెస్టర్లను గందరగోళపరచడం చాలా ఖరీదైనది. 2 వాల్యుయేషన్ ఒక ఆయుధం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుని సామ్రాజ్యాన్ని విస్తరించవచ్చు. 3 పెరుగుదలకు రిస్క్ అవసరం. లెక్కించిన రిస్కులు తీసుకోనిదే ఏ యోధుడు గొప్పవాడు కాలేడు. ఇది మైండ్సెట్ శిక్షణ కాదు, ఇది ఒక వ్యాపార పాఠం. ఈ కథ ఒక పాఠం మాత్రమే కాదు, ఇది మన మైండ్సెట్కు ఒక మార్గదర్శి. ఇప్పుడు అసలు ప్రశ్న, టాటా ఆడిన ఈ జూదం చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప వ్యాపార పాఠమవుతుందా లేక విఫలమైన ప్రయోగంగా మిగిలిపోతుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు కావలసిన కంపెనీ స్టోరీని కామెంట్ చేయండి. जय हो जय हो भारत माता की जय।